పాస్బుక్ చూసి రుణం ఇచ్చారు, రేషన్ కార్డు చూసి కాదు. గోల్డ్ లోన్ గైడ్ లైన్స్ కంటే దారుణం. రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నాడు. మెజార్టీ రైతులను దూరం చేసే కుట్ర. మేం షరతులు లేకుండా మాఫీ చేశాం. రుణమాఫీపై హరీష్ కామెంట్స్. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ చేస్తామంటున్నారని, ఎన్నికల సమయంలో ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తారని చెప్పారని. ఇక మరి నిజమే కదా, ఇంతమంది ఉన్నారు ఇలా దగ్గర 40 లక్షల మంది రైతులకు అన్యాయం చేసే కుట్రకు రేవంత్ రెడ్డి సర్కారు తెరదీసింది. ఇక్కడ వార్త మొత్తం చదవడం కంటే ఏమన్నాడు, ఒక మంచి మాట అన్నాడు ఇక్కడ మన హరీష్ రావు గారు. ఇదే వడపోతల విధానాన్ని, రుణమాఫీ చేస్తామని వడపోతల విధానాన్ని, రైతుల ఏడుపు కంటే రైతులను వడబోసే విధానానికి ఈ రేవంత్ సర్కార్ పూనుకున్నది అని మంచి మాట అన్నారు. రైతుల ఏడుపు చూడలేకనే కదా రుణమాఫీ చేస్తామన్నది. మరి ఏడుపు చూడలేక రుణమాఫీ చేస్తానన్న ఇదే రేవంత్ రెడ్డి వడపోతల విధానానికి ఎందుకు తెరదీసిండు? ఇక గోల్డ్ లోన్ గైడ్ లైన్స్ కంటే దారుణం. మనము మనపురం గోల్డ్ లోన్ అని, లలిత జ్యువెలర్స్ గోల్డ్ లోన్ అని, ఇంకో గోల్డ్ లోన్ అని ఇట్లా తీసుకుంటాం కదా. వాడు వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీలు ఇట్లా వేసుకుంటూ పోతాడు. ఇక వాడు చాలా నిబంధనలు పెడతాడు గోల్డ్ లోన్స్కి. ఇక అంతకంటే ఎక్కువ గైడ్ లైన్స్ ఉన్నాయి దీనికి, అంతకంటే ఎక్కువ నిబంధనలు ఉన్నాయి రేవంత్ రెడ్డి రుణమాఫీకి అని హరీష్ రావు మాట అంటాను. నిజమే, హరీష్ రావు చెప్పింది. పాస్బుక్ చూసి ఇస్తానన్నావు నువ్వు రుణమాఫీ, పాస్బుక్ ఉన్నోనికే రైతు భరోసా అన్నావు. మరి పాస్బుక్ ఉన్నోనికి రైతు భరోసా అన్నప్పుడు పాస్బుక్ ఉన్నోళ్ళకే రుణమాఫీ చేయాలి కదా. మరి పాస్బుక్ను పక్కన పెట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకు వచ్చింది ముందరికి? చూడు నీ కథ, నీ ఏషం ఎట్లున్నావు చూడు. తెలంగాణ ప్రజలు చూస్తలేరా? నువ్వు అనుతున్న కుట్రలు చూస్తలేరా? లబ్ధిదారులపై నీ ఆలోచన విధానం ఎట్లున్నదో ప్రజలకు తెలుస్తలేదా? నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా, రైతు భరోసానేమో పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఇస్తానన్ను. మరి రుణమాఫీ పాస్బుక్ ఉన్న వాళ్ళకే చేయాలి కదా. మరి రేషన్ కార్డుని ఎందుకు లింక్ చేసినావు? పిఎం కిసాన్ ఎందుకు లింక్ చేసినావు? పిఎం కిసాన్ ఉన్నోళ్ళకే రైతు భరోసా అని ఎందుకు అనలే ఆ రోజు? పిఎం కిసాన్ ఉన్నోళ్ళకే రుణమాఫీ అని ఆ రోజు ఎందుకు అనలే? ఈ డ్రామా ఎందుకు కడుతున్నావు నువ్వు? రైతులను ఎందుకు ముంచుతున్నావు? ఇట్లా చూస్తాను. ఈ రైతులే నువ్వు అంటావు కదా, నీ భాష ఒకటి ఉన్నది కదా, లాగులల్ల తొండలు జొర్రిస్తామని. ఈ రైతులే తొండలు ఖచ్చితంగా జొర్రిస్తారు మీకు. ఇన్ని కుట్రలు చేస్తున్నందుకు, ఇంత కుతంత్రాలు పన్నుతున్నందుకు నీ రాష్ట్ర సర్కారుకు ఇదే రైతాంగం లాగులల్ల తొండలు జొర్రిస్తుంది, గుర్తుపెట్టుకో.